దట్టమైన అడవిలో గజరాజు అనే ఏనుగు ఉండేది. అతను చాలా పెద్దవాడు. అతని హృదయం కూడా అంతే పెద్దది. కాని గజరాజు పరిమాణం వలన కొన్నిసార్లు చిన్న జంతువులు భయపడేవి. అతను నడిచినప్పుడు నేల కదిలేది. ఒకరోజు కోతి అతని దారిలో పడినప్పుడు గజరాజు తెలియకుండానే ఒక అరటిపండును తన తొండంతో లాగేశాడు. అయ్యో, క్షమించు అన్నాడు గజరాజు విచారంగా. చిన్న జంతువులు తనను చూసి పరిగెత్తడం అతనికి బాధ కలిగించింది. అదే సమయంలో చిన్నారి అనే పిచ్చుక చెట్టు కొమ్మల్లో ఇరుక్కుపోయింది. అది బయటకు రాలేక గట్టిగా అరుస్తోంది. కోతి, కుందేలు సహాయం చేయడానికి ప్రయత్నించారు. కాని వారు చాలా చిన్నవారు. కొమ్మ చాలా ఎత్తుగా ఉంది. అప్పుడు వారు గజరాజును చూశారు. గజరాజు, దయచేసి సహాయం చెయ్యి అని అరిచారు. గజరాజు తన పెద్ద పరిమాణం ఉపయోగించాడు. చాలా నెమ్మదిగా, జాగ్రత్తగా తన తొండాన్ని పైకి చాచాడు. చివరకు గజరాజు తన తొండం అంచుతో ఆ చిక్కును విప్పి చిన్నారిని సురక్షితంగా నేలకు తీసుకువచ్చాడు. ధన్యవాదాలు గజరాజు అని చిన్నారి, కోతి, కుందేలు సంతోషంగా చెప్పారు. పెద్దగా ఉండటం సమస్య కాదు, దయగా ఉండటమే ముఖ్యమని